రామాపురం అనే గ్రామంలో శంకరయ్య తన కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడు. శంకరయ్యకు ఇద్దరు పిల్లలు. ఒకరి పేరు కృష్ణ, ఇంకొకరి పేరు స్వప్న. శంకరయ్య భార్య పేరు లక్ష్మి. శంకరయ్య చాలా తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు. చాలా కాలం సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. కొంతకాలానికి అతను తన స్వగ్రామానికి చేరుకుని అక్కడ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మి, లక్ష్మి, ఏం చేస్తున్నావు? పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారా? ఇంకా నెల రోజులున్న దీపావళి పండగ కోసం వాళ్ళిప్పుడిప్పుడే ఏమేం కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. ఏమేం కొనడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అదే, వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నారంట. దీపావళికి మా నాన్న 10,000 వాలా, మా నాన్న 1,000 వాలా తెస్తున్నారు అంటే వీళ్ళిద్దరు కూడా అవన్నీ కావాలని లెక్కలు వేసుకుంటున్నారు. అదేంటి లక్ష్మి, నువ్వు చెప్పలేదా పిల్లలకి దీపావళి అంటే దీపాల పండుగ అని? ప్రతి సంవత్సరం వాళ్లకు నేను చెప్పడం, వాళ్ళు ప్రతి సంవత్సరం పండగ పూట మొహం మార్చుకోవటం. ఈ సంవత్సరం అయితే పట్టుబట్టి కూర్చున్నారు, నాన్న టపాసులు తేవాలి, మేం కాల్చాలి అని. అదేంటి లక్ష్మి, అన్నీ తెలిసి నువ్వు అలా మాట్లాడుతున్నావు? టపాసుల వల్ల ఎంత పొల్యూషన్ అవుతుంది, మనకి ఎంత నష్టం జరిగింది అని ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదా? పిల్లల చిన్న వయసులో మన లాభ నష్టాల కోసం ఎందుకండి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుదాము. సరే, నువ్వు పిల్లల్ని పిలువు. కృష్ణ, స్వప్న, ఇలా రండి, నాన్న మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నామమ్మా. నాన్నా, చెప్పండి. అమ్మా స్వప్న, అరే కృష్ణ, మీరు జాగ్రత్తగా వినండి. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ. ఇలా టపాసులు, బాంబులు అంటూ పర్యావరణానికి హాని కలిగించేవి వద్దు. మీరు ప్రతి సంవత్సరం ఇదే చెప్తారు నాన్న. ఈ సంవత్సరం మీరు చెప్పే మాట వినాలనుకోవడం లేదు. అమ్మా స్వప్న, నువ్వైనా చెప్పు వీడికి అర్థమయ్యేటట్టు. మీరే మమ్మల్ని అర్థం చేసుకోకండి నాన్న. ప్రతి సంవత్సరం మాకు ఆనందం దూరం చేస్తున్నారు. అందరు పిల్లలు హ్యాపీగా టపాసులు కాలుస్తుంటే మీరు మాత్రం మమ్మల్ని దీపాలతో పండుగ సెలబ్రేట్ చేసుకోమంటున్నారు. అంటే ఇప్పుడు ఏమంటారు? నా మాట అంటే గౌరవం లేదా? నేను చెప్పిన మాట మీరు వినరా? అయ్యో, ఎందుకండి చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు? అయినా పండగకి ఇంకా నెల రోజులు టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. శంకరయ్యకు ఏం చెయ్యాలో దిక్కుతోచదు. ఎందుకంటే దీపావళి అంటే దీపాల పండుగనే అనుకుంటారు. కాని శంకరయ్యకు చిన్నతనంలో దీపావళి వాళ్లకు కలిగించిన నష్టం ఏ భగవంతుడు తీర్చలేడు. ఆ విషయం తన పిల్లలకు చెప్పుకుందామన్నా వాళ్ళు అర్థం చేసుకునే వయసులో లేరు. ఇలా దిగులుతో పడుకుంటాడు. కృష్ణ, స్వప్న, ఇలా రండి. మిమ్మల్ని నేను ఈరోజు ఒక ప్రదేశానికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి నాన్నా? టపాసులు కొనడానికా? అవునరా, టపాసులు కొనడానికే. కాకపోతే దారిలో గుడికి వెళ్ళి అక్కడి నుంచి టపాసులు కొనుక్కోవడానికి వెళ్దాం. సరే నాన్నా, మీరు చెప్పినట్టుగానే గుడికి వెళ్లి టపాసులు కొనుక్కుందాం. అరే కృష్ణ, త్వరగా రెడీ అవు, నాన్న టపాసులు కొనడానికి అంటున్నారుగా. థ్యాంక్ యూ నాన్న, నువ్వు చాలా మంచి నాన్నవి. నాకు తెలుసు నువ్వెప్పుడు మా ఆనందాన్ని కాదు అనవని. సరే, వెళ్ళి త్వరగా రెడీ అయ్యి త్వరగా రండి, నేను బయట ఉంటాను. ఇదిగో 10 నిమిషాల్లో రెడీ అవుతాం. అలా శంకరయ్య ఇద్దరు పిల్లల కోసం గేటు బయట ఉంటాడు. పదండి నాన్న, త్వరగా గుడికి వెళ్ళి అటు నుంచి అటు బోలెడు టపాసులు కొనుక్కుని వద్దాం. సరే పదండి. అలా శంకరయ్య ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. దారిలో పశువుల పాక దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అదేంటి నాన్న, గుడి దగ్గరికని చెప్పి పశువుల పాక దగ్గర తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు నాన్నా? త్వరగా పద, మనం ముందు గుడికి వెళ్ళిపోదాం, తర్వాత టపాసులు కొనుక్కోవడానికి వెళ్దాం. నాకు ఇక్కడ 5 నిమిషాల పని ఉందమ్మా. కొంచెం సేపు పశువులతో ఆడుకోండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే నాన్నా, మీరు త్వరగా రండి. అలా శంకరయ్య పక్కనే ఉన్న పొలంలో తన స్నేహితుని కలవడానికి వెళ్తాడు. స్వప్న, కృష్ణ
ఆ పశువులతో ఆడుకోవడం మొదలుపెడతారు. అలా కొంచెం సేపైన తర్వాత శంకరయ్య వస్తాడు. కృష్ణ, స్వప్న, మనం వెళ్దామా? కొంచెం సేపు ఉందాం నాన్నా, వీటితో ఆడుకుంటే చాలా బాగుంది. అవును నాన్న, కొంచెం సేపు ఇక్కడే ఆడుకుందాం. సరే, నీ ఇష్టం. మరి ఇంకొంచెం లేట్ అయితే గుడి మూసేస్తారు. టపాసులు కొనుక్కోవడానికి కూడా లేట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నన్నేమనొద్దు. హా, సరే నాన్నా, పదండి బయలుదేరదాం. రారా కృష్ణ. అలా ముగ్గురు మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెడతారు. కృష్ణ, వాటితో ఆడుకుంటే చాలా బాగుంది కదా, అసలు నాకు టైమే తెలియలేదు. అవును స్వప్న, నాకు కూడా చాలా బాగా నచ్చాయి. అవి అంబా అంబా అంటుంటే భలే అనిపిస్తున్నాయి. అవునరా, అవి ప్రతిదానికి అంబా అంబా అనే అరుస్తున్నాయి. వాటికి ఆకలేసినా అలానే అరుస్తున్నాయి, దాహం వేసినా అలానే అరుస్తాయి. వాటికి ఏం కావాలో మనం ఎలా అర్థం చేసుకుంటాం? వాటికి ఆకలి దాహం వేసినప్పుడే కాదు, వాటికి నొప్పి కలిగినప్పుడు కూడా అంబా అనే అరుస్తాయి. అవి అరిచిన అరుపుకి ఎందుకలా అరుస్తున్నాయో కూడా మనం చెప్పలేము. అవును నాన్న, మరి వాటి యొక్క అరుపులను ఎలా తెలుసుకోవడం? అయ్యో, దానికేముంది, వాటికి సమయానికి తగ్గట్టుగా ఫుడ్డు వాటర్ ఇస్తే సరిపోతుంది. అలానే వాటికి ఏ హాని కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. వాటికి ఎవరు హాని కలిగిస్తారు నాన్న? అవి నోరు లేని జీవాలు, వాటినెందుకు ఎవరైనా హింసిస్తారు? ఆహా, అవునా? సరే, ఇప్పుడు నీకొక పెద్ద శబ్దం వినిపించిందనుకో, నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా? నా చేతితో చెవులు రెండు చాలా గట్టిగా మూసుకుంటా. అక్కడ నుంచి దూరంగా పారిపోతా. స్వప్న, మరి నువ్వేం చేస్తావు? నేను కూడా అలానే చేస్తాను నాన్న. నా చెవులు మూసుకొని దూరంగా అక్కడి నుంచి పారిపోతా. మరి ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, అందరూ టపాసులు బాంబులతో కలిగించే శబ్దానికి అవి ఎలా చెవులు మూసుకుంటాయి, ఎక్కడికి పారిపోతాయి? ఎందుకంటే వాటిని తాడులతో కట్టివేసేస్తారు కదా. అవి ఎంత భయపడుతూ ఉంటాయి. కొంతమంది వేసే తారాజువుల వల్ల ఎంత నష్టం కలుగుతుంది. అప్పుడు కూడా అవి అంబా అంబానే అరుస్తాయి. కానీ ఎందుకు అరుస్తున్నాయో, ఎక్కడ ఏమైందో కూడా చూసే నాదుడే ఉండడు ఆ సమయంలో. ఎందుకంటే ఆ రోజు దీపావళి కదా, అందరూ ఆనందంలో ఉంటారు. జంతువుల కోసం, పశువుల కోసం ఎవ్వరూ ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అవును నాన్న, మీరు చెప్పింది కూడా నిజమే. మేము మా ఆనందం కోసం ఎంత పెద్ద శబ్దాలు చేస్తాం, కానీ ఈ జంతువుల కోసం, పశువుల కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించం. అవును నాన్న, నువ్వు చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పాపం, దీపావళి సమయంలో ఆ జంతువులు, ఆ పశువులు ఎంత భయపడుతూ ఉంటాయో. అందుకే అంటున్నా, శబ్దం వచ్చే టపాసులు బాంబులు వద్దమ్మా అని. పోనీ శబ్దం లేని టపాసులు కొను నాన్న. సరే, ఈరోజు గుడికి వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రేపు టపాసులు కొనుక్కోవడానికి వెళ్దాం. సరే నాన్న. అలా గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున, స్వప్న, కృష్ణ, తొందరగా రండి, మీకు ఒకటి చూపిస్తాను. ఏంటి నాన్న తెల్లవారుజామునే? నేను రాను నాన్న, నేను పడుకుంటాను. మీకోసం మీ స్నేహితులు వచ్చారురా, త్వరగా రండి. మా స్నేహితులెవరు? అని పరిగెత్తుకుని ఇంటి బయటికి వస్తారు. అక్కడ చాలా పిచ్చుకలు గుమ్మం దగ్గర శంకరయ్య వేస్తున్న మేతను తింటూ ఉంటాయి. హే పిచ్చుకలు, ఎన్ని సంవత్సరాలైందో వీటిని చూసి. అవును స్వప్న, అసలు ఇవి కనిపించడమే మానేశాయి. స్వప్న, కృష్ణ కొంచెంసేపు ఆ పిచ్చుకలతో ఆడుకుంటారు. అవి కొంచెంసేపు మేత తిని పైకి ఎగిరిపోతాయి. అబ్బా, అప్పుడే వెళ్ళిపోయాయా? మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఏంటో. అవును స్వప్న, ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఏంటో. ఎందుకు నాన్న అలా అంటారు? అవెందుకు రావు? దీపావళి వస్తుంది కదమ్మా, అందుకే ఇంక రావు. దీపావళి వస్తే ఎందుకు రావు నాన్న? దీపావళి వస్తే ఎందుకు రావంటావేంట్రా? మీలాంటి పిల్లలందరూ ఎన్నో టపాసులు కాలుస్తారు. కాకర పొవ్వొత్తులు, బాంబులు, టపాసులు
అలా వాటి నుంచి వెలువడే పొగంతా ఎక్కడికి వెళుతుంది? ఆకాశంలోకి వెళుతుంది. పక్షులు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ఆ కాలుష్యానికి వాటికి ఊపిరాడక చనిపోతాయి. మనం కాల్చే ఆ 2-3 కాకరపువ్వొత్తులు కూడా పర్యావరణ కాలుష్యం అవుతుందంటారా నాన్న? ఖచ్చితంగా కాదు. ప్రపంచంలో మనం ఒక్కరమే ఉన్నామా ఏంటి? మీలాంటి పిల్లలు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కాలుస్తారు కదా. వాటి నుంచి వచ్చే పొగ వలన ఈ పక్షులు, ఈ జంతువులు అన్నీ చనిపోతాయి. అందరూ కాలుస్తున్నప్పుడు మనం కాలుస్తే ఏముందిలే నాన్న. తప్పురా కృష్ణ. వేరే వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా, మనం తప్పు చేస్తే ఏంటి అనడం అది అస్సలు కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాతే వేరే వాళ్ళకి చెప్పాలి. అలానే ఈ పర్యావరణాన్ని కాలుష్యం చేయడం ముందు మనం ఆపాలి. ఆ తర్వాత వేరే వాళ్ళకి హితబోధం చేయాలి. సరే, ఇవన్నీ మీకు చెప్పిన అర్థం కావు. నేను పొలానికి వెళ్తున్నాను. సాయంత్రం మీ ఇద్దరిని టపాసులు కొనడానికి తీసుకువెళ్తాను. మీకు అక్కడ ఏమి నచ్చితే అది కొనుక్కోండి. కృష్ణ, నాన్న చెప్తుంది నాకెందుకో నిజం అనిపిస్తుంది. మార్పు మన నుంచి మొదలవ్వాలి. మొన్న మనం చూసాం కదా, పశువులు, ఈరోజు పక్షులు. వాటికి పెద్ద పెద్ద శబ్దాలు వస్తే చెవులు కూడా మూసుకోలేవు. వాటికి నొప్పి కలిగించినా వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. కావున నేను దీపావళికి టపాసులేమీ కాల్చకూడదు అనుకుంటున్నాను. వాటికి ఏ హాని కలగకూడదు అనుకుంటున్నాను. అవును స్వప్న, అలా మూగజీవాల్ని హింసించి మనం ఆనందపడితే అది ఆనందమే కాదు. ఒకరికి బాధ కలిగించింది ఏది మనం చేయకూడదు. మార్పు మన నుంచే మొదలు పెడదాం. అలా సాయంత్రానికి శంకరయ్య ఇంటికి వస్తాడు. కృష్ణ, స్వప్న, మీరు రెడీయేనా? పదండి వెళ్దాం. మేమెప్పుడో రెడీ నాన్నా, పదండి వెళ్దాం. అయ్యో, వీరికి ఎన్ని చెప్పినా వీళ్ళ మాట వినలేదు. ఏంటో ఈ పిల్లలు. అలా శంకరయ్య, స్వప్న, కృష్ణ ముగ్గురూ కలిసి టపాసుల దుకాణం దగ్గరికి వెళతారు. ఇదిగోండి పిల్లలు, మీకేం కావాలో అవన్నీ తీసుకోండి. సరే నాన్నా. అంకుల్, మీ దగ్గర డిఫరెంట్ స్టైల్లో ఉన్న దీపాలు చూపించండి. దీపాలు అవన్నీ నేను చూసుకుంటాను లేరా. మీరు టపాసులు అన్నారుగా, ముందు ఆ పని కానివ్వండి. మేము వచ్చిందే దీపాలు కొనడానికి నాన్నా. దీపావళి అంటే దీపాల పండుగనే కదా అర్థం. అవును నాన్న, మీరు చెప్పారు కదా మార్పు మన నుంచే మొదలవ్వాలని. సో మార్పు మా నుంచే మొదలవుతుంది. మేము ఇంకా టపాసులు కానీ కాకర పువ్వొత్తులు కానీ కాల్చము. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ కాబట్టి దీపాలతో ఇల్లంతా అలంకరిస్తాము. ఆ మాటలు విన్న శంకరయ్య చాలా సంతోషపడి రకరకాల దీపాలు కొని ఇంటికి వెళతాడు. దీపావళి రోజు ఇల్లంతా అలంకరించి చాలా సంతోషంగా దీపావళి జరుపుకుంటారు.